మరొక మూసీ రెసిడెంట్ ఆయన కూడా వచ్చారు, ఆయనతో మాట్లాడదాం. ప్రభాకర్ గారు వినిపిస్తుందా అండి? ఆడియో ఓకేనా అండి? మేడం నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే ఓకే వినిపిస్తుందండి, చెప్పండి. ఏంటి మీ ఇల్లు కూడా, మీరు కూడా ఇల్లు కోల్పోయారా మూసీలో? అంటే కోల్పోయారంటే మేడం, ఇది కోల్పోయారని వీళ్ళు అంటే నాకు తెలిసిన మట్టుగా ఏంటంటే కోల్పోతున్నామని వీళ్ళు సృష్టిస్తుందని నాకు అనిపిస్తుంది. దాని పూర్వపరాలు మీకు చెప్తాను మేడం. నేను చెప్పండి. దీనికి ఏంటంటే ఇప్పుడు నేను మధు పార్క్ రిజ్ అపార్ట్మెంట్ లో ఉంటున్నాను మేడం. ఇది ఈ మధు పార్క్ రిజ్ అపార్ట్మెంట్ నిన్న మొన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు మన విశాలాక్షి మేడం గారు చెప్పినట్టంటే ఎక్కువ ఎక్కడ అన్నారు అక్కడ అంటున్నారు, ప్లస్ ఉమెన్స్ డే లో కూడా ఇదే చెప్తున్నారు. ఇది అంటే వాళ్ళు కొనుక్కోవటం అనేది తప్పు పట్టడం లేదు, కానీ ఇంతకు ముందు ఇచ్చే పర్మిషన్ అనేది ప్రాపర్ గా ఇవ్వలేదని అంటున్నారు. అంటే నేను ఇప్పుడు ప్రభుత్వానికి అడగదలుచుకుంది ఏంటంటే మేడం, ఇప్పుడు 2004లో మా పర్మిషన్ ఇచ్చారు మేడం. ఇది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి. ఇది పట్టా ల్యాండ్ ఆఫ్ 6.22 కుంటాస్ విచ్ ఇస్ 6.55 సెంట్లు అంటే 6.5 ఎకరాల 55 సెంట్లు జాగాలు కన్స్ట్రక్షన్ అన్నారు. అదో పెద్ద కంపెనీకి దానికి ఇచ్చారు, ఒక మధు పార్క్ మధు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి ఇచ్చారు. అది కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయింది. పూర్తి అయిపోయినప్పుడు ఆ రోజుకి ఏముండేది 9 మీటర్లు మాత్రమే బఫర్ జోన్ ఉండేది. దాని ప్రకారం అప్రూవల్ ఇచ్చారు. ఇప్పుడు అప్రూవల్ అన్నది దానికి ఏంటంటే ఇప్పుడు నేను పర్చేజర్ గా ఉండేటప్పుడు నేను బాధ్యత కాదు, నేను ఏం చూస్తాను, ప్రాపర్ అప్రూవల్ ఉందా లేదు వరకు చూస్తాను. ఈ అప్రూవల్ ఇచ్చిన వారు ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు దేనికి ఇప్పుడు ఎవరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా, మనకు ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలన్నా దానికి అప్రూవల్ ఇచ్చేది కేవలం ప్రభుత్వమే. ప్రభుత్వం ఆ రోజు అప్రూవల్ ఇచ్చింది. తర్వాత సబ్సిక్వెంట్ గా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, 2012లో 13లో కానీ దానికి మళ్ళీ మనం అమెండ్మెంట్ చేసుకున్నాం అన్నారు. మీరు 2012-13లో మీరు అమెండ్మెంట్ చేశామన్న దానికి మరి ప్రభుత్వాలు 2013, 2026 అంటే 13 సంవత్సరాలు అయిపోయిందండి. మీకు ఆల్మోస్ట్ ఏంటంటే ఒక దానికి ఏమంటే అజ్ఞాతవాసం, అరణ్యవాసం లేకపోతే అజ్ఞాతవాసం అంటే ఒక జరిగిపోయింది. ఇన్నాళ్ళ వరకు మీరు మాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే అప్పుడే మూసీ బఫర్ జోన్ అని చెప్పేసి మీరు ఒక బోర్డు పెట్టుంటే అసలు ఈ ప్లాట్ రిజిస్ట్రేషన్ కాదు కదా. మరి మాకు రిజిస్ట్రేషన్ మీరు మాకు రెస్పెక్ట్ ఎస్ఆర్ఓలో మీరు మా ప్లాట్లన్నీ 425 ప్లాట్లకి మీరు రిజిస్ట్రేషన్ తీసుకొని గవర్నమెంట్ మా దగ్గర నుండే వచ్చి ఆదాయాన్ని సంపాదించారు. తర్వాత సబ్సిక్వెంట్ గా మా ఏవైతే మా హక్కుల్ని వచ్చి మిటేషన్ అన్నారు. మిటేషన్ ఎవ్రీ ఇయర్ మేము బండ్లగూడ జాగిరి మున్సిపాలిటీకి ఇట్ వాజ్ బండ్లగూడ పంచాయతీ ఉండేది. పంచాయతీకి మేము పన్నులు కడుతున్నాము. ఇప్పుడు 13 సంవత్సరాల తర్వాత వచ్చి 13 సంవత్సరాల తర్వాత ఎందుకు గుర్తుకొచ్చింది ఇది? సరే కొన్ని గుర్తుకొచ్చింది. ఈ రోజు అంటున్నారు మేము గాంధీ విగ్రహం కన్స్ట్రక్షన్ కోసం కానీ లేకపోతే ఇలాంటి దానికి వ్యతిరేకం కాదు. కానీ మా గోడు ఏమిటంటే మీరు గాంధీ విగ్రహం కట్టండి, మాకు సమస్య లేదు. కానీ మమ్మల్ని ఇక్కడ ఎవాక్యుయేట్ చేయడం ప్రయత్నం కానీ బఫర్ జోన్ అని చెప్పేసి మా మీద ఏదో బ్లాక్ మెయిల్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ పంపించడం అనేది భావ్యం కాదు. ఇది ఎందుకంటే ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు 13 సంవత్సరాలు మరి ఆ రోజే మీరు చెప్పుంటే మేము చిన్నగా ఉద్యోగం, నేను మాజీ సైనికుడిని, నేను ఇప్పుడు మేము సంపాదించింది రిటైర్మెంట్ అయిన డబ్బులకి ఇచ్చి మేము రూపాయి తిని కడుపు నిండా తినక ఈఎంఐలు కట్టుకొని నేను ఇక్కడ నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు అందరి పరిస్థితి ఇక్కడ అంతే. ఇప్పుడు ఏంటంటే మేము అంత మిడిల్ క్లాస్ పీపుల్సే కాబట్టి మిడిల్ క్లాస్ పబ్లిక్ ఏముంటుంది, అది జరగదు. మేము కొన్ని ఆ రోజే మేము చెప్పుంటే లేదు కదా. ఇప్పుడు నేను ఒక్కడనే కాదు, ఇప్పుడు నేను తెలుగు వాడిని, ఇక్కడ ఎంతో మంది హిందీ వాడు అదర్ స్టేట్ వాళ్ళు కూడా కొనుక్కున్నారు. ఏంటి మన తెలుగు వాడు మాజీ సైనిక్ కొన్నాడు అంటే ఇవన్నీ చూసుంటాడని నేషనలైజ్ బ్యాంక్స్ మాకు లోన్స్ కూడా ఇచ్చాయి. ఇప్పుడు మేము ఏది ప్రైవేట్ బ్యాంకులు తెచ్చుకున్నది కాదు కదా. ఇప్పుడు అదే బిల్డర్ ఏమొచ్చి తర్వాత కూడా కాన్సిక్వెంట్ గా వచ్చి మళ్ళీ లింగంపల్లి ఆయన ఇది నడిచింది, ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది, ఐ థింక్ స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. మరి ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు మీరు? ఈ రోజు వచ్చి మా మీద పడి మాకనేటప్పుడు ఇంకొకటి అడుగు అంటే మేడం మీరు మనకు అడిగారు కాబట్టి నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు గాంధీ గారి విగ్రహమే మహాత్ముడు ఆయన కాదని అనడానికి ఎవరూ లేదు. మేము కాంగ్రెస్ వాళ్ళమే. కాంగ్రెస్ లో అసలు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ లో మొత్తం ఇది ఉండేటప్పుడు వాళ్ళు మున్సిపల్ కార్పొరేటర్ మేయర్ గారు ఉండేటప్పుడు ఇక్కడ ఒకటే కాంగ్రెస్ గెలిచారు. అది అడ్నాన్ సిద్దిక్ గారి మదర్ ఏమొచ్చి ఫాతిమా మేడం అని చెప్పి గెలిచారు. అది ఎవరు మా 6th వార్డ్ అంది ఏమొచ్చి కంప్లీట్లీ అండర్ కాంగ్రెస్ దీని నుండి ఒక్కరే గెలిచారు ఆమె. అది ఎలా గెలిచారు? నేను ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, మేము పేద ప్రజలు ఓట్లు వేస్తారు కానీ ఆ అపార్ట్మెంట్ పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళు అపార్ట్మెంట్ ఓట్లు వేయరని చెప్తున్నారు మరి ముఖ్యమంత్రి గారు. మరి అది అఫ్ కోర్స్ అది ఆయన పెద్దవారు కాబట్టి నేను ఆయన క్రిటిసైజ్ మేము చేయలేను, కానీ నేను అంత వాడిని కాను. అంటే ఓటు అనేది ప్రతి వాళ్ళు వేస్తారు. అంటే మేము కాంగ్రెస్ కాదు. ఇంకొకటి ఇప్పుడు ఇదే గాంధీ గారి విగ్రహానికి ఏ రాష్ట్రంలో లేనంత ఇంపార్టెన్స్ ఇక్కడే ఎందుకు ఇవ్వాలి? అది ఒకటి తెలంగాణలో గాంధీ గారు పుట్టారు లేదు కదా. నా మిలిటరీ ఉద్యోగంలో నేను కూడా అక్కడ జామ్నగర్ లో చేశాను, పోర్బందర్ వెళ్ళాను.
స్వస్థలానికి వెళ్ళాను, వారి లైబ్రరీని చూసుకుని వచ్చాను. అక్కడ గాంధీ గారి విగ్రహం ఎక్కడ వెలిసి రాలేదు. ఇంకొకటి, మీరు ఒక నిర్జీవమైనటువంటి గాంధీ విగ్రహం కోసము సజీవమైన 425 ఫ్యామిలీస్ కి వాళ్ళ కుటుంబాలు 2,000 మంది జనాభాను ఎందుకు మీరు తోసేయాలనుకుంటున్నారు? పోనీ ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయా? నిధులు లేదు, దానికి అప్పు అంటున్నారు. దానికి అప్పు ముందేమన్నారు? నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇది 5,000 కోట్లు అనేది ఏమొచ్చేది ప్రాపగండా చేస్తున్నా, అది తప్పుడు ప్రచారం అన్నారు. అఫ్ కోర్స్ అయి ఉండొచ్చు, నేను దానికి కాదనడానికి లేదు. 5,000 కోట్లు అదేనది అవాస్తవం అయి ఉండొచ్చు, కరెక్టే. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? ఇంచుమించుగా సుమారుగా దీనికి ఏమొచ్చి 250 కోట్ల వరకు అవుద్ది అన్నారు. మరి 250 కోట్లు అప్పు చేసి పప్పు కూడి తినవలసిన పని మనకేమొచ్చింది? మన దగ్గర మిగిలినది ఉంటే గాంధీ గారి విగ్రహం కట్టు, లేకపోతే ఎవరి విగ్రహాన్ని కట్టు, వీఆర్ వెరీ హ్యాపీ. రెండవది, గాంధీ గారి విగ్రహం కడితే మేమైనా గాంధీ గారి విగ్రహంకి వెళ్ళి ఈ మధు పార్క్ అంతా తీసుకెళ్ళామని తీసుకొని తోసేస్తామా? తోసేం కదా. మేము 2 చేతులు దండం పెట్టి తెల్లవారులేసి సూర్య నమస్కారం చేసుకున్నప్పుడు ఎదురుగుండా గాంధీ గారు ఉంటే గాంధీ గారి కూడా మనసు తలుచుకుంటాం. ఆ పని అప్పుడు చేయడానికి కోసం నేను అంటున్నది ఏంటంటే, రెండవది, వారికి ఏమైనా వేరే దీన్ని ఇప్పుడు ఈ ప్లాన్ ఏదో చేశారు, 13వ తేదీన ఏదో ఎక్కడ తాజ్ హోటల్, ఎక్కడ పెద్ద పెద్ద మీటింగ్ తాజ్ హోటల్ పెద్ద పెద్ద హోటల్లో జరుగుతుంటాయి. హోటల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంది ఈ రోజు ఎవరు అమాయకులండి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మన ఇష్టాన్ని రాజ్యం మనం చేసుకోవచ్చు. యథాతథంగా అది అసలు ఎక్కడ ప్రాక్టికల్, అది అప్లికబుల్ కాదన్నది ప్రజలు తర్వాత చూస్తారు, అందరూ చూస్తారు, ప్రత్యక్ష సాక్షులమే. ఈ రోజు మన మన సాక్షి లేకుండా ఉండదు, మన సాక్షి లేకుండా మనం చేస్తే అయిపోదు. రెండవది, సియోల్ అన్నారు, ఎక్కడ సింగపూర్ అన్నారు. సరే, ఇప్పుడు అసలు మనం అంటే మన హిస్టరీకి మనం వెళ్తే హరప్పా, మొహంజదారో ఎక్కడైనా సరే అసలు మన తాలూకా ఇది ప్రజల తల జీవన విధానం ఎలాగే ఏర్పడ్డదండి? నది ఎక్కడ ఉంటే నది ఒడ్డునే ప్రజలు వెళ్తారు. ఎందుకు? ముఖ్యం మనకు కావాల్సిన గాలి నీరు. గాలి నీరు రెండు ముఖ్యం కాబట్టి నది నీరు ఉంటే నీరు దగ్గర మనం వెళ్తాం, నీరు పక్కన పంట పండించుకుంటాం. ఈ రోజు పట్టణం అయింది, ఒకప్పుడు ఇది కాదు కదా. బండ్ల కూడా జాగ్రత్త విలేజ్, ఇటు చుట్టుపక్కల పంటలు పండి ఉంటాయి. అంటే నేను మీరు పుట్టక ముందు పంటలు పండి ఉంటాయి. యథార్థమని కాదు కదా. అంటే నేను ఇక్కడేమన్నా అబద్ధమైన మాటలు చెప్పడం కాదు. అంటే ప్రజలు అంటే మీకేంటి టీవీ ముఖంగా నేను చెప్పదలుచుకున్నది. ప్రజలు అక్కడ ఏర్పడతారు. ఏర్పడిన తర్వాత వాళ్ళు అక్కడ పట్టా భూమి పోనీ ఇంత దాంట్లో కూడా నేను రకరకాలుగా చెప్తున్నారు. మాది పట్టా భూమి, మేమేమైనా ఎంక్రోచ్మెంట్ చేసామా? కాదు. పోనారే బాబు, అది బిల్డరే మోసం చేసేమొచ్చి గవర్నమెంట్ ల్యాండ్, ఎన్క్రోచ్డ్ ల్యాండ్ లో మనకేదో ఆయన మోసపూరితంగా మనకు కన్స్ట్రక్షన్ చేసేదంటే నేను డెఫినెట్ గా చేతులు తప్పు కాబట్టి ఇంక మేము ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి అంటే మేము సిద్ధం. ఎందుకు సిద్ధం కాదని కాదు, మీరు గాంధీ గారి విగ్రహం కట్టండి, వీఆర్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాం మేము కూడా. ఎందుకంటే అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఎవరు అభివృద్ధికి ఎవరు అడ్డుకట్ట వేయకూడదు. ముఖ్యమంత్రి గారు ప్రతిసారి చెప్తున్నారు, నేను ఎవరికి రాజకీయ పరంగా గానీ, లేకపోతే అఫ్ కోర్స్ నేను రాజకీయ మాట్లాడడం రాజకీయ పరంగా గానీ నేను ఎవరికి శత్రుత్వం కాదు. అభివృద్ధికి అడ్డంకులు రావద్దు అంటున్నారు. మేము అభివృద్ధికి అడ్డంకు కాదు. ఇంకొక విషయం నేను అంటే ఇప్పుడు అడగదలుచుకున్నాను. ఈ మూసీ ప్రాజెక్ట్ అన్నారు. అసలు మూసీకి మొట్టమొదటి ఏమన్నారు? 7 TMC ఎక్కడి నుండి ఆ ప్రాజెక్ట్ ఏదో ఉందో ఆ ప్రాజెక్ట్ నుండి నీరు తీసుకుని వస్తామన్నారు. ఫస్ట్ మీరు ఆ ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో మూసీ లేదా మీరు నీరు తీసుకురండి. నీరు తీసుకొచ్చి మూసీ అనేది ఫస్ట్ ప్రక్షాళన చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎస్ ఐ డిడ్ సంథింగ్ అంటే అప్పుడు ఏమవుతుంది? ప్రజలు అయ్యా మీరు పని చేశారు కాబట్టి అన్నిటికీ మీకు అన్ని విధాలుగా మేము సహకరిస్తామని ముందుకు వాళ్ళే వస్తారు. మీరింత జబర్దస్తిగా చేయాల్సిన పని అవసరం లేదు. అది లేకుండా మధ్యన ఎక్కడ మధు పార్క్ మాత్రమే ఇప్పుడు మూసికి వస్తుందా? మీరు స్టార్ట్ చేయండి. మీరు అటు ఎండింగ్ పాయింట్ లో స్టార్ట్ చేయడం లేదు, ఇక్కడ ఏమొచ్చి బిగినింగ్ పాయింట్ లో స్టార్ట్ చేయడం లేదు. ఇది ఎక్కడ వచ్చి మొన్న మధ్యన స్టార్ట్ చేస్తామంటున్నారు. ఇక్కడ మా దగ్గర ఏంటంటే మేడం అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ అందరు మ్యాక్సిమం చదువుకున్న వాళ్ళే ఉన్నారు. ఈవెన్ గంటా చక్రపాణి గారు ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏమొచ్చి ఆయన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిటీ చైర్మన్ గా చేశారు. ఈ రోజు అంబేద్కర్ యూనివర్సిటీ దీనిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకి నియమించింది. వాళ్ళంతా ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళందరూ మేధావులు. వాళ్ళకంటే మేము మేధావులం కాదు. మేము మీలా చూస్తున్నది మా జ్ఞానం వరకు నేను మాట్లాడుతున్నాను. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దీనికి ఇంత అవసరం లేదు. ఇప్పుడు మీ బ్రిడ్జ్ మీకు కనిపిస్తుంది. మీకు ఆ బ్రిడ్జ్ కి అటువైపు సైడ్ అంటే మాకు ఎటువైపు వస్తుంది? ఇది మాకు ఇటు వెస్ట్ అంటే అటు ఈస్ట్ సైడ్ వస్తుంది. ఇప్పుడు ఈస్ట్ సైడ్ లో ఖాళీ డిఫెన్స్ ల్యాండ్ ఉంది. ఖాళీ డిఫెన్స్ అంటే దాని తపోవనం అని చిన్న ఒకటి పార్క్ ఒకటి ఉంది మేడం. ఆ పార్క్ లో జనాలు వెళ్తుంటారు. ఎందుకు లోకల్ లంగర్ హౌస్ పబ్లిక్ ఏంటి అదొక పెద్ద గొప్పతనం లాంటిది. ఈవెన్ మేము కూడా అప్పుడప్పుడు వాకింగ్ వెళ్తే తిరుగుతాం. దానికి ఆనుకొని కొన్ని చాలా భూమి ఉంది అక్కడ. మీరు మూసీ రివర్ ఏమొచ్చి దాన్ని డైవర్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు ఎన్ని ఫ్లడ్లు వచ్చినా ఈ ఏదైతే మధు పార్క్ అపార్ట్మెంట్ అది కట్టుకున్నారో మధు పార్క్ అపార్ట్మెంట్ మునిగే స్టేజ్ వస్తే నేను రాసి ఇవ్వగలను 1/4 ఆఫ్ హైదరాబాద్ ఉండదండి. 1/4 ఆఫ్ హైదరాబాద్ ఐమ్ టాకింగ్ అబౌట్. అంటే ఈ రోజు ఎక్కడైతే దీనికి ఈ నది అనండి, మూసా నది అనండి, వాగ్ అనండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ దానికి దూరంలో ఉండేది
గచ్చిబౌలి ప్రాంతం మిగులుతుంది ఏమో తప్పితే గానీ మీకు పాత బస్తీ అన్నది కానీ లేదంటే పాత హైదరాబాద్ ఎవరు నిజాం సర్కార్లో వాళ్ళు నిర్మించిన హైదరాబాద్ లో మీకు 1/4 హైదరాబాద్ అంటే మిగిలే ఛాన్సే లేదు సార్. ఓకే ఓకే అండి, నేను మళ్ళీ వస్తానండి ప్రభాకర్ గారు. మీరు చెప్పిన Yes, ma'am. పాయింట్స్ చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. సార్ శివకుమార్ ఇంకొకటి స్మాల్ హాఫ్ మినిట్. చెప్పండి. ఇంకొకటి ఇప్పుడు అంటే మా విశాల మేడం గారు చెప్పారు. ఈవెన్ మన ఎవరు ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిసారి చెప్తున్నారు నేను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నా అంటున్నారు. అసలు ఎంప్లాయ్మెంట్ అనే దాని గురించి నేను ఒక క్షణంలో మీకు చెప్పదలుచుకున్నాను. నేను అసలు ఎంప్లాయ్మెంట్ ఏంటండి? ఆర్థిక కార్యకలాపాలు, ఇంగ్లీష్ లో అయితే ఎకనామిక్ యాక్టివిటీ అంటాం. అసలు ఎకనామిక్ యాక్టివిటీ ఏంటి? ఏ ఒక్క వ్యక్తి అయినా సరే ఏదైనా ఒక లాభాపేక్షతో పనిచేసి ఏ పని లాభాపేక్ష లాభం అవ్వచ్చు నష్టం అవ్వచ్చు. నేను ఒక లేబర్ అయితే నాకేంటి నా కూలీ నాకు లాభం. అలాంటిది మధు పార్క్ నే మీరు తీసుకుంటే ఈ మధు పార్క్ లో పరిస్థితి ఎలాగుందంటే మా దగ్గర 25-26 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు. కనీసం 15 మంది 20 మంది ఈ కార్ క్లీనర్స్ వస్తారు. ఓకే మేడం, ఎవ్రీడే నాట్ లెస్ దాన్ 50 to 60% ఏంటంటే మీరు గిగ్ వర్కర్స్ అని భారత ప్రభుత్వం కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. గిగ్ వర్కర్స్ మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ అంటే ఎవరైతే అసంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళు ఎవరైనా గిగ్ వర్కర్స్ మీకు ఏంటంటే ఓలా, ఊబర్, దాన్ని మీకు ఫ్లిప్కార్ట్ గానీ, జొమాటో గానీ రకరకాలు ఉన్నాయండి. ఇవన్నీ చెప్పుకునేది బిగ్ సబ్జెక్ట్. వాళ్ళందరికీ సోషల్ బెనిఫిట్స్ నథింగ్ బట్ ఏంటంటే జనరల్ గా ఒక ఆర్గనైజ్ సెక్టర్ లో ఉండే వాళ్ళకి ఒక పిఎఫ్ అన్నది లేదంటే వాళ్ళకి ఏమొచ్చి ఈఎస్ఐ అని స్కీమ్స్ ఉంటాయి. గవర్నమెంట్ అయితే సిజిహెచ్ఎస్ అని ఉంటుంది, రకరకాల స్కీమ్స్ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ అయితే వాళ్ళ ఎంప్లాయ్ స్కీమ్ ఉంటుంది, ప్రైవేట్ సెక్టర్ పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి ఈఎస్ఐ అని ఉంటుంది. సిమిలర్ స్కీమ్స్ తీసుకురావడానికి అసలు వీళ్ళు ఎంతమంది ఉన్నారు భారత ప్రభుత్వం సర్వే కూడా చేస్తుంది. అలాంటి వాళ్ళకి అలాగే పాలు పోసే వాళ్ళు ఉంటారు, కూరగాయలు అమ్మే వాళ్ళు ఉంటారు. ఈ విధంగా మధు పార్క్ అనేది ఈ రోజు అంటే చిన్న చిన్న వాళ్ళకి తర్వాత ఎంతమంది ఆటో డ్రైవర్స్ వచ్చి ఇక్కడ మా పాప ఇక్కడ నుండి పిక్ చేస్తుంటారు. డొమెస్టిక్ సర్వెంట్స్ మీకు 425 నాలాంటి వాడు డొమెస్టిక్ సర్వెంట్ పెట్టకపోయినా సరే నాకు తెలిసిన మటుకు 350 to 360 అనే దగ్గర మీకు డొమెస్టిక్ సర్వెంట్స్ మ్యాండేటరీగా ఉన్నారు. చిన్న వాళ్ళకి మేము